లక్ష్మి ఎక్కడ ఉంటుంది అంటే 5 స్థానాలు చెప్పింది శాస్త్రం. ఈ 5 కూడా లక్ష్మీ స్థానములు అని. అందులో మొట్టమొదటిది ఆవు యొక్క వెనక తట్టు. గోవు యొక్క వెనక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది. మహాభారతంలో చెప్తారు, ఒకప్పుడు గోశాలలో ఉన్నటువంటి గోవుల దగ్గరికి వెళ్ళి అడిగింది లక్ష్మీదేవి, నేను మీ దగ్గర ఉంటాను అని అడిగింది. గోవులున్నాయి, నువ్వు చంచల స్వభావం ఉన్నదానివి, నువ్వు భక్తుల్ని పరీక్షించి వాళ్ళకి అహంకారం వస్తే వెళ్ళిపోతుంటావు, అందుకని మీకు మేము స్థానం ఇవ్వం అన్నది. కాదు కాదు, నేను అలా వెళ్ళడం వెనక రావడం వెనక ఒక తాత్పర్యం ఉంది, నేను లోకమాతని, నాకు స్థానం ఇవ్వకపోతే ఎలా అని అడిగింది ఆవిడ. అడిగితే అవన్నాయి, మా పేడ ఎక్కడ ఉంటుందో అందులో ఉండు, మా మలస్థానమునందు నివాసం ఉండు. అందుకే గోవు యొక్క పృష్ఠభాగం ఒక స్థానమైంది. నేను చెప్పట్లేదు, వ్యాసుల వారు భారతంలో చెప్పిన మాట. కాబట్టి మీరు భారతం పరిశీలించండి. గోవు యొక్క వెనక తట్టు యందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక్కసారైనా గోవు వెనక తట్టు వంక చూసినవాడు, గోవుకి ప్రదక్షిణం చేసినవాడు, ఇంటి ముందు గోవు వెళ్ళిపోతుంటే గ్రాసము అంటే చేత్తో ఇలా కాసిని గడ్డి పరకలు పట్టుకుని ఎవడు పెట్టాడో వాడు సాక్షాత్ జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవి దగ్గర నిలబడి పాయసాన్నం తినిపించినవాడే, ప్రత్యక్షంగా అమ్మవారికి పెట్టినవాడే. గోపృష్ఠము ఒక లక్ష్మీ స్థానం. రెండవది పద్మము. పద్మమునందు ఆవిడ ఉంటుంది. పద్మానని, పద్మాసని అని ఆవిడ ఎప్పుడూ పద్మ సంబంధం, పద్మంలో కూర్చుని ఉంటుంది. కాబట్టి పద్మము ఒక లక్ష్మీ స్థానం. మూడవది ఏనుగు యొక్క కుంభస్థలం. ఏనుగు యొక్క కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాగే నాలుగవది సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం. సువాసిని పాపట తీస్తుంది. ఈ పాపట తీసేటప్పుడు మళ్ళీ ఒక గమ్మత్తు ఉంటుంది. ఆ పాపట తీయకుండానూ ఉండకూడదు, పాపట బ్రహ్మరంధ్రాన్ని దాటకూడదు. ఇలా పాపట తీసేటప్పుడు ఇది దాటిందనుకోండి అనారోగ్యం, ఎందుకంటే ఈ తలుపు తడితే నిష్క్రమణాన్ని కోరుకున్నట్టు. అందుకే ఇక్కడ వరకే పాపట, ఇది దాటరు. పైగా ఆడదానికి ఉండేటటువంటి పాపటకి చాలా విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఎందుచేత అంటే సీమంతోన్నయనము అని చేస్తుంటారు. సూడిదలు ఇచ్చారు మా అమ్మాయికి లేకపోతే మా కోడలకి అంటుంటారు. సూడిద అన్న మాటకు అర్థం ఏంటంటే కానుక అని అర్థం. సూడిద ఇచ్చిన ఇచ్చుకాక ఆ మతకరివేలు పొందగిలి తగిలి మముతలంపగ నిలయచ్చటన్ అంటుంది సత్యభామ నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో. సూడిద అంటే కానుక. ఎవరివ్వాలి సూడిద? సూడిదలంటే ఇన్ని కిలోలు మధుర పదార్థాలు తేవడం అని కాదు. సూడిద అన్న మాటకు అర్థం ఏమిటంటే కానుక ఇవ్వడం. ఎవరివ్వాలి కానుక అంటే ఆ కానుక మొదట ఇవ్వవలసిన వాడు ఎవరంటే మామగారు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే, అమ్మా ఎక్కడో పుట్టావు, ఎంత ప్రేమగా పెంచాడో నీ తండ్రి, నా ఇంటి కోడలి అయ్యావు, తల్లిని వదిలిపెట్టేశావు, తండ్రిని వదిలిపెట్టేశావు, నా యందు అన్నీ చూసి నేను తండ్రినని తల్లినని నేను సంరక్షకుణ్ణని నా ఇంటి పెద్దరికంలో నీకు శాంతి లభిస్తుందని నేను చక్కదిద్దుతానని నిన్ను ప్రేమగా నా కొడుకుతో సంతోషంగా నువ్వు జీవనం చేసేటట్టు నీ చెయ్యగలనని నన్ను నమ్మి నా ఇంటికి వచ్చావు, నా వంశాన్ని నిలబెడుతున్నావు, ఎంత కష్టపడబోతున్నావో పిచ్చి తల్లి, మృత్యు సదృశమైన వేదనని పొందుతావు, పొంది రేపు మనవడు పుడితే నా వంశం నిలబడింది, మనవరాలు పుడితే 21 తరాల్ని తరింపచెయ్యగలిగిన లక్ష్మిని నా చేతికి అందిస్తున్నావు, అమ్మా నేను నీకేమి ఇవ్వను, నీకు నేను సూడిదిస్తాను, సూడిద అంటే కానుకిస్తానని మొట్టమొదటి కానుక ఇచ్చే అధికారం ఎవరిది అంటే మామగారిది. మామగారు కానుకివ్వాలి. మామగారు కానుకిచ్చాక వరుడు గణపతి హోమం చేస్తాడు. వరుడు అంటే నా ఉద్దేశం భర్త గణపతి హోమం చేసి అడవి పంది ముళ్ళు తీసుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టరు. అడవి పంది ముళ్ళుని ఎక్కడో ఉంచాలి. ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆయన పాపట తీయాలి. ఆమె పాపట తీసే దగ్గర పాపట తీసి బ్రహ్మరంధ్రం వరకు తీసి జుట్టు 2 పక్కల పాయలుగా తీసి వెనక ముడి వేస్తాడు. అది సీమంతోన్నయనము అన్న మాటకు అర్థం. సీమాంతము అంటే పాపట ఇక్కడ వరకు అంతము, ఇది దాటదు. ఉన్నయనము అంటే అక్కడ వరకు పాపట తీసి జుట్టు ఎత్తి ముడివేయుట. అలా కానీ పైకెత్తితే, అలా భర్త కడితే, మామగారు కానుకిస్తే అది సూడిద, అది సీమంతోన్నయం. అలా చేస్తే లోపల ఉండేటటువంటి శిశువు తేజస్సుని పొంది
భయంకరమైనటువంటి గ్రహముల వలన ఏ బాధలు పొందకుండా రక్షింపబడుతుంది అని శాస్త్రవాక్కు. అలా చెయ్యమని సీమంతోన్నయం. సరే, కాబట్టి ఇప్పుడు ఆ పాపటకి అంత ప్రత్యేకత ఉన్నది. ఆ పాపట తీసేటప్పుడు ప్రారంభ స్థానంలో బొట్టు ఉండాలి. ఎందుకంటే నేను అంతకన్నా మాట్లాడకూడదు. ఒక్క విషయం మీరు గమనించండి, ఇక్కడ పెట్టుకున్న బొట్టు ఎప్పుడో అప్పుడు మరుగున పడుతుంది. మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. విశేషమైన చెమట పట్టింది, స్నానం చేశారు, లేకపోతే తెలియక ఏ పిల్లాడి చెయ్యో తగిలింది, ఇక్కడి ఉండేటటువంటి బొట్టు కొద్దిగా నిధనం అవ్వచ్చు. కానీ ఎప్పుడూ పోని బొట్టు ఎక్కడుంటుంది అంటే పాపట ప్రారంభంలో సింధూరంతో అలంకారం చేస్తారు. అందుకే ఇక్కడ సింధూరంతో పట్టుకుంటే ఆ సింధూరంతో పెట్టుకున్నటువంటి చోట అలాగే ఉండిపోతుంది మత్స. స్నానం చేసిన బొట్టు మరుగునబడలేదు అంటారు. అందుకే అది లక్ష్మీస్థానం. అది భర్తకి ఆయుక్కారకం, అది భర్తకి ఐశ్వర్యకారకం. అది పాపట ప్రారంభ స్థానం లక్ష్మీస్థానం అనడానికి కారణం. 5వది మారేడు దళం. మారేడు దళం చేత్తో పట్టుకొని ఇటు పడాలి అని ఆలోచించకుండా ఈయన పట్టుకుని వేసేస్తే ఓం నిధనపతయే నమః అని శివలింగం మీద వేశాను. ఆ మారేడు దళానికి అడుగున ఉన్నటువంటి ఈనెలు శివలింగానికి తగిలాయి. లక్ష్మీ కటాక్షం. మారేడు దళం బోర్లా పడింది, సరస్వతీ కటాక్షం. బోర్లా పడితే విద్య లభిస్తుంది, ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం వస్తుంది. మారేడు దళం ఎటు తగిలినా కూడా ఏదో ఒక కటాక్షాన్ని ఇస్తుంది. అందుకే మారేడు దళంతో శివార్చనకి అంత విశేషమైనటువంటి ప్రఖ్యాతి. అందుకని మారేడు దళం 5వ స్థానం. ఈ 5 కూడా లక్ష్మి యొక్క స్థానములు. అటువంటి తల్లి ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అందరూ లక్ష్మీ స్వరూపాలు. కానీ భర్త మాత్రం ఆమెకి ఎప్పుడూ ఒక్కడే. ఎవరు? నారాయణుడే భర్త. ఆమె నారాయణుణ్ణి చేరుతుంది. అడ్డు పెట్టారనుకోండి, అలా పెట్టిన వాడెవరో వాడు సర్వనాశనం అయిపోతాడు. అందుకే బంధువులందరూ కృష్ణునకు బాలిక నిత్తుమటంచు సేముషీ సింధువులై విచారముల్ చేయక వారలను అడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణుడెడతాల విరోధము చేసి మత్త పుష్పంధియ వేడి నిత్తు శిశుపాలన కంచు తలంచ నందుడై అంటారు. ఆమె ఏ అవతారంలో వచ్చినా ఆమె నారాయణుణ్ణి చెందుతుంది. రుక్మిణిగా వచ్చిందా కృష్ణ భగవానుణ్ణి చేరుతుంది ఆవిడ తప్ప అసలు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకూడదు. వాళ్ళిద్దరూ అలా ఎప్పుడూ కలిసి ఉంటుంది ఆ స్వరూపం. అటువంటి తల్లి ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించింది. ఎప్పుడైతే లక్ష్మి వచ్చిందో ఆవిడ చూసింది అని ఇంకా వేరే చెప్పక్కర్లా. ఎందుకని నేను మీతో చెప్పా, ఓ పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, మెరుపు కాంతి అంతటినీ కప్పేస్తుంది. నేను ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్న మేడెక్కి నించున్నాను అనుకోండి, నల్లటి మబ్బు పట్టింది అనుకోండి, కటిక చీకటిగా ఉంటుంది. అంత కటిక చీకటిగా ఉన్న స్థితిలో ఒక పెద్ద మెరుపు మెరిసింది అనుకోండి, ఆ మెరుపు అందరికీ కనపడుతుంది. లక్ష్మి కూడా అంతే. ఆమె లోకాన్నంతటినీ చూస్తుంది, లోకమంతా ఆమె వంక చూస్తుంది. అందుకే ఆమె లక్ష్మి అన్న పేరు పొందింది. ఇప్పుడు ఆ తల్లి ఆవిర్భవిస్తూనే అందరి వంక చూసి ఆమె లక్ష్మి కాబట్టి వెంటనే ఉత్సాహాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు. అమ్మయ్యా, తల్లి ఆవిర్భావం అయింది. లక్ష్మి ఎక్కడ ఉన్నదో బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ సంతోషం ఉంటుంది. అసలు లక్ష్మీ కటాక్షం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? సంతోషంగా ఉండడమే లక్ష్మీ కటాక్షం. ఎన్ని ఉండనివ్వండి, ఎప్పుడు ఇలా తలపెట్టి ఇలా చెయ్యెట్టుకుని కుమిలిపోతూ ఏదో బాధపడుతూ ఏదో తనకి లేదని విషణ్ణ వదనంతో ఉంటున్నారనుకోండి ఆ ఇంట్లో వాళ్ళు, అప్పుడు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం ఉందని చెప్పడం చాలా కష్టం. కానీ తనకి ఏది లేదన్న భావన చేత ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు ఒక ఆయన. ఆయన నిజమైనటువంటి లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆ సంతోషం కలగాలి. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? నా మనసులో శూన్యం లేకుండా, అంటే నాకేదో లేదని ఏడుపు లేకుండా, ఏదైనా ఒకవేళ సమస్య ఉన్నా నేను ఈశ్వరుణ్ణి నమ్మి ఉన్నాను, ఆ ధైర్యం ఉండాలి. 2, అసలు నాకు ఇవ్వంది ఏమిటి ఈశ్వరుడు? నాకేమి ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదని నేను ఈశ్వరుణ్ణి అడగను. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో ఆయనకి తెలుసు. నాకు ఎప్పుడెప్పుడు ఏది కావాలో అది ఆయన అమరుస్తాడు తప్పించి నేను నోరు తెరిచి అడగక్కర్లేదు ఎవరిని.
నాకేం కావాలో ఆయనకి తెలుసు. నాకు ఆకలిస్తే ఆయనకి అన్నం పెట్టడం తెలుసు. నేను ఉపన్యాసానికి వెడితే నాతో మాట్లాడించడం ఆయనకి తెలుసు. నేను పడుకుంటే నిద్ర పట్టించడం తెలుసు. నాకు ఒక కొడుకుని ఇవ్వాలని తెలుసు. నాకు ఒక కూతురిని ఇవ్వాలని తెలుసు. ఇద్దరిని ఇచ్చాడు. నాకు ఇల్లు ఇవ్వాలని తెలుసు. నాకు బట్టలు ఇవ్వాలని తెలుసు. నాకు అన్నం ఇవ్వాలని తెలుసు. నాకు బుద్ధిని ఇవ్వాలని తెలుసు. వాడు నాకేమి ఇవ్వలేదు. వాడు నాకేమి ఇవ్వలేదని నేను ఏడవను. నాకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇస్తాడు. మీరు ఒక్కటి ఆలోచించండి. అందుకే సంతృప్తి దేని చేత వస్తుంది అంటే ఒక మాట చెప్తారు. ఎన్ని కోట్లు ఉండనివ్వండి, ఇంట్లో చిన్న పిల్లవాడు పుడితే వాడు బయటికి ఎడుతున్నప్పుడు వాడి పాదానికి సరిపోయే చెప్పుకుంటారా? ఇంత డబ్బున్న వాళ్ళని రేపు పొద్దున్న 25 ఏళ్ళు వచ్చి పిల్లాడి పాదం ఇంకా పెరగదు అన్నప్పుడు ఎంత చెప్పు అటువంటి చెప్పులు కొనేస్తామంటారా? డబ్బులు ఉన్నాయని పెద్ద చెప్పులు కొంటారా? డబ్బులు లేవని చిన్న చెప్పులు కొంటారా? రెండూ ఉండవు. కాలికి సరిపడా చెప్పు ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా అలాగే ఉండాలి. నాకు అవసరం వచ్చింది, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఇలా అడగక్కర్లేదు. నాకు ఇది ఉంటే బాగుండేమో అని నాకు ఒకటి అనిపిస్తే దాన్ని ఎలా చేకూర్చాలో ఈశ్వరుడికి తెలుసు. నా దగ్గర దానికి కావలసినటువంటి ద్రవ్యం ఉండక్కర్లేదు. ద్రవ్యం ఉండి కొనడం వేరు, ఈశ్వరుడు అమర్చడం వేరు. మీరు ఆలోచించండి. అందుకే మీరు మహాత్ముల జీవితాలు పరిశీలించండి. మహాత్ముల జీవితాలలో ఎప్పుడు ఏది జరగాలో దాన్ని ఈశ్వరుడు నెత్తికెత్తుకుంటాడు, వాళ్ళు నెత్తికెత్తుకోరు. త్యాగరాజస్వామి వారి జీవితంలో ఆయన కూతురు పెళ్ళి ఎవరి నెత్తికెత్తుకున్నాడు? రామచంద్రమూర్తి నెత్తికెత్తుకున్నాడు. ఆయన ఏం చేశాడు అంటే ఎవరో దూరం నుంచి ఓ రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పట్టుకొచ్చారు. ఆయనకి రాముడి ఫోటో కనపడలేదు. అంత దూరం నుంచి నా కోసం నడిచొచ్చావా, నన్ను పాలింపగా నడచి వచ్చితివా అని పొంగిపోయాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడూ సంతోషమే. ఆ సంతోషం ఉంటుంది కాబట్టే వాళ్ళు అన్నీ చేయగలరు. ఆ సంతోషం ఉండకుండా ముందు అన్నిటికీ భయపడతాం కాబట్టే మనం చేయలేకపోతాం. లక్ష్మీ కటాక్షం ఉన్నది అన్న మాటకు అర్థం అది. ఎవరి యందు లక్ష్మీ కటాక్షము విశేషంగా ఉంటుందో వాళ్ళు అనితర సాధ్యమైన కార్యాలు చేస్తారు. అందుకే 32 సంవత్సరాల్లో శంకర భగవత్పాదులు యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆయన్ని చంపేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరమ ప్రశాంతంగా మాట్లాడి స్నేహశీలతని పొంది అవైదికమైనటువంటి వాదనలను ఎన్నిటినో ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టి వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించి ఇవాళ మనం చేసుకుంటున్న శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఈ తిథులన్నీ నిలబడ్డాయంటే శంకరాచార్యుల వారు పెట్టిన భిక్ష. అంతటి మహానుభావుడై ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు, ఎన్ని ప్రకరణాలు ఇచ్చారు, ఎన్ని గ్రంథాలు ఇచ్చారు, ప్రస్థానత్రయానికి భాష్యం ఇచ్చారు, ఎంత తపస్సు చేశారు, ఎంత త్యాగశీలి అయి నిలబడ్డారు. 32 సంవత్సరాల వయస్సులో శంకర భగవత్పాదులు ఇన్ని విషయాలు సాధించగలిగితే ఆయన కన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నవాడు ఇంకొకడు ఉన్నాడని చెప్పడం సాధ్యం అవుతుందా? అసలు నిత్యోత్సాహి, భంగధర వ్యాధి వచ్చి కట్టుకున్న పంచ 10 నిమిషాల్లో నెత్తురితో తరిచిపోడుతున్నా సరే అంతే సంతోషంగా ఉండగలిగేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం ఉన్నవాడు. ఆఖరికి సింహిక ఎదురొచ్చిన సురస ఎదురొచ్చి నిన్ను నేను తినేస్తానన్నా సరే ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు హనుమ గురించి సుందరకాండలో. పరమ సంతోషంగా మాట్లాడతారు, తప్ప బెంగపెట్టుకోరు. అలా ఎవరు నిలబడగలడు అంటే అది ఒక్క పిల్లవాడికి చెందుతుంది, భక్తుడికి చెందుతుంది. పిల్లవాడు ఉన్నాడనుకోండి, వాడిని అకస్మాత్తుగా నేను సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి గురే పెద్ద బొబ్బ అన్నాను అనుకోండి, వాడు ఇలా చూసి అప్పటిదాకా పెద్ద బొబ్బ అని అడిగినవాడు అదేరా పెద్ద బొబ్బ అంటే నేను ఎత్తుకోక్కర్లేదు, వాడే కరిచేసుకుంటాడు, గట్టిగా కరిచేసుకుని కంఠం పట్టేసుకుంటాడు. నేను పట్టుకోక్కర్లేదు, ఎందుకని వాడికి భయం ఆ సముద్రాన్ని చూస్తే. కానీ వాడికి ఊరటేమిటి? తాతగారు ఉన్నారు, ఆయన నన్ను అందులోకి వదలరు, అది వాడి ధైర్యం. భక్తుడికి కూడా ధైర్యము సంతోషము ఎక్కడంటే నేను నమ్ముకున్నవాడు ఉన్నాడు, వాడు ఉండగా నేను ఎందుకు పాడైపోతాను. అందుకే వాడికి ఏడవడానికి కారణం ఉండదు. దరిద్రుడికి సంతోషించడానికి కారణం ఉండదు. ఎన్ని ఇవ్వండి, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000ను సంతృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు పోతన గారు భాగవతంలో. తృప్తి, సంతోషము, లక్ష్మీ కటాక్షము, అనుగ్రహము పొందినటువంటి వాడికి తృణం దొరకనివ్వండి, ఎంత సంతోషం. ఈశ్వరుడిచ్చాడు, పొంగిపోతాడంతే. అది
ఆ మనసులో ఆ సంతోషం లేనివాడు 7 ద్వీపాలు వ్రాసి ఇచ్చేయండి, ఇంకా వాడు దేనికో ఏడుస్తుంటాడు. ఆ రాసి ఇచ్చిన వాడు చొక్కా నాకు ఇచ్చేయలేదని ఏడుస్తాడు. వాడిని ఎవడు బాగు చేయగలడు? తృప్తి కలిగిన వాడిని పాడు చేయగలిగిన వాడు లేడు, అసంతృప్తితో ఉన్నవాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి అన్నిటికన్నా పెద్ద లక్ష్మి ఏది అంటే అసలు ఆ ఉత్సాహమే. అందుకే తల్లి క్షీరసాగరంలోంచి ఆవిర్భవించింది అనేటప్పటికీ అందరిలో ఆ సంతోషము ప్రకటనమైంది. ఇప్పటిదాకా నిరుత్సాహంగా ఉండిపోయినటువంటి వాళ్ళందరూ పరమానందాన్ని పొందారు. ఆ తల్లి బయటికి వచ్చింది అనేటప్పటికీ స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానానికి ఇంత గొప్పతనం అంటే లక్ష్మీదేవి విషయంలో ఆమె అనుగ్రహం కలగడానికి ఒక లక్షణాన్ని శ్రీ సూక్తంలో కూడా లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై అని ఆ బంగారు కలశలతో నీళ్లు పట్టుకుని అభిషేకం చేస్తున్నటువంటి స్థితిలో ఆ బట్ట తడిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని వర్ణిస్తారు. శంకరాచార్యుల వారు కూడా ఆ కనకధారాస్తవం చేస్తూ దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీ వశేషలోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు. ఆ దిగ్గజములు తీసుకొచ్చి తమ తొండములతో నీళ్లు పోస్తుంటాయి, ఆకాశగంగా జలాలు తీసుకొచ్చి స్వర్ణపాత్రలతో అభిషేకం చేస్తుంటాయి. ఆ అభిషేకం చేస్తున్నప్పుడు తడిసినటువంటి బట్టతో కూర్చున్నటువంటి తల్లిని జగన్మాతని మాతృభావనతో ఎవడు చూస్తాడో వాడికి సమస్తమైన దురితములు నశించి ఐశ్వర్యం కలుగుతుంది. అందుకే తల్లి అభిషేకానికి అంతటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఉంది. అందుకు శ్రీ సూక్తం కూడా నేను ఏ తల్లిని ఆరాధిస్తున్నాను అంటే లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమవసతు గృహే సర్వమాంగళ్యయుక్త లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం అంటుంది. అటువంటి తల్లి కనుక ఆమె స్నానము లోకములకన్నింటికీ కూడా అనుగ్రహాన్ని వర్షిస్తుంది. బాహ్యంలో నేను స్నానం చేశాననుకోండి నాకు శౌచము సిద్ధిస్తుంది, కానీ భగవంతుడికి చేయించేటటువంటి స్నానము కేవలము ఆయన శౌచము కొరకు కాదు. అందుకే ఏదైనా విశేషమైనటువంటి విభూతిని కట్టపెట్టడానికి చేయించే స్నానాన్ని అభిషేకము అని పిలుస్తారు. ఏదో ఒక ఆయనకి రాజదండాన్ని చేతిలో పెట్టి విష్ణువంశని ప్రవేశపెడుతున్నారనుకోండి, నా విష్ణు పృథివీపతి, విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి చక్రవర్తి మహారాజు కాలేడు. ఆ విష్ణు తత్వాన్ని, ఆ విష్ణువు యొక్క అంశని ప్రవేశపెట్టాలి అంటే పట్టాభిషేకము అంటారు. అంటే కొన్ని మంత్రభాగములను సమన్వయం చేస్తూ ఆ ప్రధాన కలశలో ఉండేటటువంటి జలాల చేత అభిషేకం చేస్తారు. మంత్రములతో కలిపి ఒక గొప్ప శక్తిని ప్రవేశపెట్టడానికి చేయించేటటువంటి స్నానం వేరు మనుష్యులకు, అది ఓ పట్టాభిషేకంలో చేస్తారు. ఓ సన్యాసాశ్రమం ఇస్తున్నారనుకోండి, సాలగ్రామం తల మీద పెట్టి నీళ్లు పోస్తారు. అది ఒక ప్రత్యేకమైనటువంటి స్నానం. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి స్నానము చేత దివ్యశక్తులను కల్పిస్తారు భగవంతుడికి. అందుకు కాదు, లౌకికంగా మనం ప్రతిరోజు చేసే స్నానం శౌచసిద్ధి కొరకు చేస్తాం. బాహ్యమునందు శౌచం, ఆంతరమునందు భగవన్నామముల చేత స్నానాన్ని అనుసంధానం చేస్తే దాని చేత ఆంతర శౌచము కలుగుతుంది అని. కానీ అమ్మవారికి స్నానం చేయించడం ఆమెకేదో శుద్ధి లేదనో లేకపోతే స్నానం చేస్తే శౌచం వస్తుందనో కాదు. ఆమెకి స్నానం చేయిస్తున్నాము అంటే కేవలము ఆమెకి ఆ అభిషేక మంత్రముల చేత జరుగుతున్నటువంటి స్నానము చేత లోకమంతా కూడా చల్లబడుతుంది. శివాభిషేకం జరిగింది అంటే శివలింగం చల్లబడితే లోకం ఎలా చల్లబడుతుందో అలా ఆ తల్లికి జరిగిన అభిషేకము చేత లోకమంతా చల్లబడుతుంది. చల్లబడ్డం అంటే నాకు అవసరం ఉంది, కోర్కె కాదు, అవసరం. ఆ అవసరం తీరలేదు. సాధారణమైన ఒక ధర్మబద్ధమైన విషయాన్ని ఆవిష్కరించడానికి ఉదాహరణ చెప్తున్నాను. నాకు ఓ కొడుకు పుట్టాలని కోరికుంది ఒక ఆయనకి. అది దోషమేం కాదు. వంశవృద్ధి కొరకు తన తర్వాత కూడా సింహాసనానికి నీరాజనం ఇచ్చేవాడు ఉండాలని, ఓ కొడుకు కలగాలని కోరుకున్నాడు. ఇప్పుడు అది అవసరం, వంశాభివృద్ధి కొరకు కాదు. ధర్మపత్నిని స్వీకరించాడు, ధర్మ ప్రజాపత్యర్థం అని. ఆ కొడుకు కలగాలన్న కోరిక తీరనంత కాలం లోపల వేడి. ఇప్పుడు ఆ కొడుకు పుట్టాడు, కోరిక తీరిపోయింది, అమ్మాయి నా మనసు చల్లపడిందండి అంటాడు. ఇప్పుడు అందరి మనసులు చల్లబడ్డాం అంటే అందరి అవసరాలు తీరడం ఎక్కడి నుంచి వస్తుంది అంటే తల్లి అభిషేకంలోంచి వస్తుంది.
అందుకే లక్ష్మి ఆవిర్భవించింది అంటే వీళ్ళందరూ వచ్చి వరుసగా సాష్టాంగ నమస్కారాలు చేయలేదు, లేకపోతే ఆవిడ మీద స్తోత్రాలు చేయలేదు. మొట్టమొదట ఏది చేశారు అంటే ఆవిడికి అభిషేకం చేయించారు. పోతన గారు మహానుభావుడు. పోతన గారికి శ్రీ విద్యా సంప్రదాయం తెలియదు అనుకుంటే అంతకన్నా సాహసం ఇంకొకటి లేదు. వారు ఏదైనా ఒక విషయాన్ని రచన చేశారు అంటే అందులో నిగూఢమైనటువంటి తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. అందుకే ఆ తల్లి అభిషేకానికి అంతటి ప్రాధాన్యత. ఇప్పుడు ఆ తల్లి అభిషిక్తురాలైతే ఇంద్రుడు మళ్ళీ తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అందుకే త్వరపడిన వాడెవరంటే ఇంద్రుడు. మళ్ళీ ఉత్సాహం వచ్చింది ఆవిడ రాగానే. ఆవిడ కాంతి తళుక్కని మెరవగానే ఉత్సాహాన్ని పొందాడు. గబగబా వెళ్ళి రత్నములు పొదగబడినటువంటి పీఠాన్ని తీసుకొచ్చి అమ్మవారి స్నానానికి సమర్పించాడు. సమర్పించగానే దేవతల యొక్క భార్యలందరూ గబగబా వెళ్ళి తీర్థజలాలన్నిటినీ కూడా తీసుకొచ్చి బిందెలలో సిద్ధం చేశారు. అందులో పల్లవములను ఉంచాలి. మర్యాకు మొదలైనటువంటి పల్లవములను తీసుకొచ్చి ఉంచుతారు. మీరు దేవీ భాగవతం చదివితే అందులో అమ్మవారి యొక్క కలశలలో పెట్టేటటువంటి పల్లవములను గురించి వర్ణిస్తారు. భూదేవి లేచి ఆ స్నాన కలశలో ఉంచవలసినటువంటి పల్లవములను ఇచ్చింది. గోవులు అమ్మవారి అభిషేకంలో వాడవలసినటువంటి పాలు, పెరుగు, నెయ్యి మొదలైనటువంటి పదార్థములను తీసుకొచ్చి ఇచ్చాయి. అలాగే నాగులు తేనె తీసుకొచ్చి ఇచ్చారు. గంధర్వకాంతలు నృత్యం చేశారు. గంధర్వులు పాటలు పాడారు. మేఘములు గొప్ప ఆ మంగళధ్వనులను చేశాయి. అందరూ ఇంత కోలాహలాన్ని ఎందుకు ప్రకటించారు అంటే ఆ తల్లి అభిషేకమునకు అంత ప్రశస్తి ఉంది, అంత గొప్పతనం ఉంది. అందుకే అందరూ అన్నీ అమర్చారు. అమర్చిన తరువాత తల్లికి అభిషేకం జరిగింది. అభిషేకం జరిగిన తరువాత కట్టంగ పచ్చని పట్టుపుట్టపుతోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. మరి క్షీరసాగరం తండ్రి కదూ, తన కూతురు ఇప్పుడు అవతారంలో తనకి కుమార్తెగా వచ్చింది. తానెంత అదృష్టాన్ని పొందాడు. క్షీరాబ్ధితనయ అని పిలుస్తున్నారు. ఇప్పుడు తనకు ఒక యశస్సు, ఒక కీర్తి లభించింది. అందుకే ఆవిడ కట్టుకోవలసినటువంటి పచ్చని పట్టుపుట్టాన్ని గబగబా వెళ్ళి ఆ పాల సముద్రం, ఆ క్షీర సముద్రం తీసుకొచ్చి ఆవిడికి సమర్పించింది. కాబట్టి కట్టంగ పచ్చని పట్టుపుట్టపు దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. దిగ్గజములన్నీ కూడా గంగాజలాల్ని తీసుకొచ్చి తమ తొండములు జాపి ఆ కలశములతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి. ఆమె ఆవిర్భవించినటువంటి ఉత్తర క్షణంలో దేవతలందరూ కూడా పరమ ప్రశాంతతని పొందారు. తిరిగి వారికి ఐశ్వర్యము లభించింది అన్న మాట ఇంకా వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ తల్లి మళ్ళీ క్షీరసాగరంలోంచి ఆవిర్భవించిందో ఎవరెవరు లక్ష్మీ కటాక్షమునకు పాత్రులో వాళ్ళందరూ లక్ష్మీ కటాక్షాన్ని పొందారు.